నరికేస్తాం ఊట్ చేస్తాం అంటుంటే హెచ్చరికలు చేశామన్నారు టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి. తాను 7 సార్లు గెలిచానని అన్నారు. ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి పదవి కోసం బుచ్చయ్య చౌదరి ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు. నరికేస్తాము, ఈడ్చేస్తాము, గొడ్డల ఫోటోలు తిరుగుతుంటే హెచ్చరిక చేశాం. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తామంటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. భయం కల్పించి ప్రజల మీద ఎక్కడ ఈ దుర్మార్గులు మళ్ళా వస్తారో భయం కలుగుతుంది కనుక హెచ్చరిక చేస్తాం. నాకు మతి భ్రమించరా, మీకు మతి భ్రమించింది ఆల్రెడీ. ఏసారి అయ్యారు, ఒకసారికే మర్చిపోయింది, రెండోసారి గెలిచి ఓపిక లేకుండా పోయింది నాయకులు. 7 సార్లు గెలిచాను రా పిచ్చేవాళ్ళారా, 7 సార్లు గెలిచా వీళ్ళందరూ సపోర్ట్. బుచ్చి చౌదరి గారికి ఏంటంటే ఈ మధ్యకాలంలో మినిస్ట్రియల్ రీవ్యాంప్ ఏదైనా ఉంటుందేమో, 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి మళ్ళీ ఇంకోసారి అవకాశం వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఏది పడితే అది మాట్లాడితే మనకి స్టేట్ వైడ్ మనకు గుర్తింపు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉంది. బుచ్చి చౌదరి గారు వయసుకి తగ్గట్టు మాట్లాడితే మంచిది. ఆ క్రమశిక్షణ అనేటువంటిది రాజకీయాల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరిని నరికేస్తారు, ఏం నరికేస్తారు, మాకున్నటువంటి జనాభా ఏంటి, వారికి ఉన్నటువంటి జనాభా ఏంటి. ఆయన వ్యాఖ్యల్ని రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గం కానీ సామాన్యులు కానీ అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఆయనకి వయసు తగ్గట్టుగా మాట్లాడితే మంచిది అనేటువంటిది నా తాలూకు సలహా.